కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 500 బోనస్ వచ్చిన రైతులు వీరికి శాలువా కప్పి స్వీట్ తినిపించారు. నిజామాబాద్ ఉభయ జిల్లాలోని కలెక్టర్లతో రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోలులను వేగవంతం అయ్యేటట్లు చేశామని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలను ఖండించారు. బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో కంటే 10 టన్నుల వారి ధాన్యం అధికంగా కొనుగోలు చేశామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణంలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిత్రపటాలకు రైతులు నాయకులు పాలాభిషేకం చేశారు. హృదయపూర్వక నాయకు నమస్కారం. రైతాంగాల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు. రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం, అందుకే ఈరోజు బోనస్ ఇచ్చారు. కాబట్టి మిగతా అన్ని కూడా ఇచ్చినటువంటి హామీలు ఎంత ముందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి. మేము ఇంతకంటే కోరమని ఇక్కడ లిమిట్ లేదు, ఏం లేదు. 40 క్వింటాల వాడికి రైతు కూడా ఉన్నారు. 20,000 రూపాయలు రైతు బోనస్ వస్తా ఉన్నాయి. కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపు పడుతుంది, కనీస మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి నోరుంది కదా అని విమర్శించడం అనేది ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. కాబట్టి ఈనాడు ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి, ఇచ్చినటువంటి బోనస్ కి రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు.